అందరికీ నమస్కారం. నా పేరు గంగాధర్. నేను ఐకేపీ నసుల్లాబాద్లో ఏపీగా పనిచేస్తున్నాను. ఈ మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మన మండలంలో మహిళలకు అవసరమైనటువంటి వివిధ రంగాల్లో శిక్షణ ఇప్పించడానికి, తర్వాత అదేవిధంగా అవసరమైనటువంటి ఆర్థిక సాయం ఇప్పించడానికి ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి గాను మన మండలానికి 473 సంఘాలకి 25 కోట్ల 10 లక్షల రుణలక్ష్యం ఇప్పి నిర్దేశించడం జరిగింది. దాంట్లో భాగంగా ఏంటంటే వాళ్ళకు ఆసక్తి కలిగినటువంటి రంగం, పాడి గేదెలే కానీ, కోళ్ళ పెంపకం కానీ, లేకపోతే వాళ్ళకి ఇంకేదైనా ఆసక్తి కలిగినటువంటి అంశాల్లో వాళ్ళకి అవసరమైనటువంటి ఆర్థిక సాయం అందించడానికి నిర్దేశించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఎవరికైతే పాడి ఆసక్తి ఉండి మేము పాడి గేదెలు పెంచుకుంటామన్న మహిళలకి ఒక్కొక్క గేదెకి 90,000 చొప్పున మొత్తం మన మండలంలో ఒక 147 మంది మహిళలు గుర్తించి వాళ్ళకి 1,32,00,000 బ్యాంకు రుణం కింద ఇప్పించాలని నిర్దేశించడం జరిగింది. అదేవిధంగా చిన్న యాక్టివిటీ అయినా కానీ వాళ్ళకి పోషకమైనటువంటి ఆహారం, పౌష్టికమైన ఆహారం తినడానికి, వాళ్ళు తీసుకోవడానికి దాంట్లో భాగంగా పెరటి కోళ్ళ పెంపకానికి పెంచుకోవడానికి ఒక్కొక్క యూనిట్కి 15,000 చొప్పున 64 మంది బెనిఫిషరీని గుర్తించి వాళ్ళకి 10 లక్షలు బ్యాంక్ లోన్ ద్వారా ఇప్పించాలని నిర్ధారించుకోవడం జరిగింది. అదేవిధంగా పౌల్ట్రీ ఫామ్, మండలంలో ఒక పౌల్ట్రీ ఫామ్ ఎక్కడన్నా అనువైన చోట పెట్టి ఈ కోళ్ళ ఉత్పత్తికి పాల్పడాలని చెప్పి దాని ద్వారా 2,91,000 రూపాయలు దానికి నిర్దేశించడం జరిగింది. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ అంటే మంచి నాణ్యమైనటువంటి ఆహారాన్ని సభ్యులు తీసుకోవాలి, వాళ్ళు మంచి పోషకమైనటువంటి ఆహారం తీసుకోవాలనే ఉద్దేశంతో ఫుడ్ ప్రాసెసింగ్ కింద మొత్తం మండలంలో ఒక 5 యూనిట్లు గుర్తించి 5 సభ్యులు గుర్తించి వాళ్ళకి ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున 10 లక్షల లోన్స్ బ్యాంకు లోన్ ద్వారా ఇప్పించాలని నిర్దేశించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా మహిళా సంఘాల్లో మిగిలినటువంటి ఎవరైనా ఇంకా మహిళలు అక్కడక్కడ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, లేకపోతే గతంలో మైగ్రేషన్ అయిన వాళ్ళు కానీ, ఎవరన్నా వలసపోయిన వాళ్ళు కానీ, అప్పట్లో అందుబాటులో సంఘం ఉండి సంఘాలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళని దాదాపుగా ఒక 234 మంది ఇంకా మిగిలిపోయినారని చెప్పి మనం నిర్ధారించుకోవడం జరిగింది. వారిని కూడా సంఘాల్లో చేర్పించడానికి ఈ సంవత్సరం నిర్దేశించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా గ్రామాల్లో ఎవరైనా ఇంకా కిరాణా షాప్స్ కానీ, హోటల్స్ కానీ, బార్బర్ షాప్స్ కానీ, ఇట్లా రకరకాల ఇంకా సేవలు ఇంకెక్కడైనా అవసరం ఉంటే అట్లాంటి యూనిట్స్ కూడా మనం పెట్టించడానికి మండలంలో 603 మంది మహిళలకి ఈ రకమైనటువంటి యాక్టివిటీస్ చేయడానికి 6,87,00,000 బ్యాంకు లోన్ ద్వారా ఇప్పించాలని నిర్ధారించుకోవడం జరిగింది. ఇవన్నీ కార్యక్రమాలు మనము ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించి మహిళలకి అభివృద్ధి పథంలో తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేయడం జరుగుతుంది. దీనికి గాను మండలంలో ఉన్నటువంటి మహిళా సంఘాల సభ్యులు, అధ్యక్షురాళ్ళు, తర్వాత మా సిబ్బంది అందరం కృషి చేయడం జరుగుతుంది. దీని సభ్యులు కూడా అవగాహన చేసుకొని వినియోగించుకొని వారు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మన మండలంలో ఇంకా ఇప్పుడున్నటువంటి మీ సేవలకు అదనంగా ఇంకా 2 మీ సేవ కేంద్రాలు కూడా ప్రభుత్వం నుంచి మహిళలే వాటిని నడిపించే విధంగా 2 మీ సేవా కేంద్రాలు కూడా ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. అది మనకు నసుల్లాబాద్, దుర్కి గ్రామాల్లో మహిళల ద్వారా జరిగేటువంటి మీ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయడానికి కూడా నిర్ధారించుకోవడం జరిగింది. ఈ విధంగా ప్రభుత్వం మహిళలకు ఆర్థికంగా, సామాజికంగా అన్ని అంశాల్లో అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. మనందరికీ తెలిసిన విషయమే, ప్రభుత్వ పాఠశాలలో కూడా మహిళల ద్వారా స్కూల్ యూనిఫామ్స్ కూడా కుట్టించడం జరుగుతుంది. ఆ దాంట్లో భాగం కూడా మన మండలంలో ఒక 3 క్లస్టర్స్ ఏర్పాటు చేసి ఆ క్లస్టర్స్లో స్టిచ్చింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఈ స్కూల్ యూనిఫామ్స్ కానీ, ఇంకా భవిష్యత్తులో ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి ఏ యూనిఫామ్ అయినా కానీ మహిళల ద్వారా కుట్టించాలి, దాన్ని నాణ్యమైనటువంటి యూనిఫామ్స్ అందించాలి, అదేవిధంగా టైంకి అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని రకాల యూనిఫామ్స్, ప్రభుత్వ యూనిఫామ్స్ కానీ, ప్రైవేట్ యూనిఫామ్స్ కానీ ఏవైనా కానీ వాటిని మహిళలకు ఇప్పించి మహిళల ద్వారా కుట్టించాలని చెప్పి నిర్దేశించడం జరిగింది. కాబట్టి దీన్ని కూడా మహిళలు పాజిటివ్ దృక్పథం తీసుకొని దాన్ని పూర్తి చేసే విధంగా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది.
ఇది ఈ రకమైన కార్యక్రమాలతో మనం ముందుకెళ్తున్నాం. ఈ విధంగా మహిళలు కూడా వీటిని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి పథంలోకి వస్తారని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు.